నేను మీ నరేష్ ఆస్ట్రోవేస్ 9 యూట్యూబ్ ఛానల్ నుంచి ఈరోజు మన యొక్క ఆస్ట్రోవేస్ 9 నుంచి ఒక మంచి టాపిక్ని మనం ఈరోజు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకందరికీ తెలిసిందే జ్యోతిష శాస్త్రం అంటే ముఖ్యంగా 12 భావాలు, 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, వీటిపైనే ఎక్కువగా వ్యక్తి యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ 12 భావాల్లో ఏ భావం చాలా అత్యంత ముఖ్యమైనది, ఏ భావాన్ని మనం ముఖ్యమైనటువంటి అంశంగా మనం తీసుకుంటాం, అన్నింటికన్నా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి స్థానం ఏంటి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అయితే ముందుగా నా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నాకు మరింత ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళు అవుతారు, నాకు మంచి ఉత్సాహాన్ని కలిగించిన వాళ్ళు అవుతారని కోరుకుంటున్నాను. ఇకపోతే 12 భావాల్లో ముఖ్యమైనటువంటి భావం ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. సహజంగా దీన్ని నిర్ణయించడం అనేది చాలా కష్టం. అంత సులువుగా మనము ఈ 12 భావాల్లో ఈ ఒక్క భావం చాలా ముఖ్యమైనదని చెప్పుకోలేము. చెప్పడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 12 భావాలు 12 రకాలుగా వ్యక్తి యొక్క జీవితంలో వ్యక్తి యొక్క జీవితాన్ని వివరించడానికి మన యొక్క ఋషులు అందించారు. కాబట్టి ఈ 12 భావాలు ప్రతి భావం కూడా చాలా ముఖ్యమైనది. ప్రతి భావానికి సంబంధించినటువంటి ప్రతి అంశం వ్యక్తి యొక్క జీవితంలో జరుగుతూనే ఉంటుంది. ఇవన్నింటిలో కూడా చాలా ముఖ్యమైనది ఏంటి, 12లో కూడా ముఖ్యమైనది ఏంటి అంటే కనుక అన్నింటికన్నా ముఖ్యమైనటువంటి స్థానం, ప్రతి భావాన్ని నిర్ణయించేది, ఒక వ్యక్తిని నిర్ణయించేది మనకు సహజంగా తెలిసిన విషయం లగ్నం. లగ్నం ఉంటేనే మిగతా భావాలు, లగ్నం ఉంటేనే మిగతా విషయాలు. కాబట్టి ఏ భావాన్నైనా మనము లగ్నం నుంచే తీసుకుంటాం. లగ్నం అనేది మొదటి స్థానం, మొదటి భావం. కాబట్టి ఈ లగ్నం ద్వారానే ఆ వ్యక్తి యొక్క జీవితంలో జరగబోయే ప్రతి అంశాన్ని మనం అంచనా వేయగలుగుతాం. ఇది వ్యక్తి యొక్క ప్రాధాన్యతను మరియు తను ఎలాంటి విషయాల పట్ల ఆధారపడి ఉంటాడు, తన యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది, తన యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, తన జీవితంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, వేటి పట్ల ఇతడు కీలకంగా ఉండగలుగుతాడు, అలాగే తన యొక్క జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు, లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా అధిగమించగలుగుతాడు, వాటిని ఎలా ఎదుర్కోగలుగుతాడు, ఈ విషయాలన్నింటినీ కూడా ముఖ్యంగా మనకు తెలియజేసేది లగ్నం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో లగ్నం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ లగ్నం ద్వారానే తన యొక్క జీవితంలో ప్రతి భావం, ప్రతి అంశం కూడా ముడిపడి ఉంటుందని చెప్పుకోవాలి. అందుకే ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇల్లుగా నేను పరిగణిస్తాను. అంటే ఇది వారి యొక్క వ్యక్తిత్వాన్ని, వారి యొక్క వ్యవహార శైలిని, వారి యొక్క తెలివితేటని, వారు ఎదుర్కోబోయేటువంటి సమస్యల్ని, లేదంటే వారికి ఉన్నటువంటి చాకచక్యాన్ని, ప్రతి విషయాన్ని కూడా మనకి ఇక్కడ లగ్నం అనేది తెలియజేస్తుంది. దీన్ని హౌస్ ఆఫ్ సెల్ఫ్ అని కూడా మనం చెప్పుకుంటాం. తన గురించి తను తెలియజేసేదే ఈ లగ్నం. అంటే ఈ ఇల్లు తన యొక్క గుర్తింపు, తన యొక్క మనోభావాలు, అలాగే తను ఎలాంటి సాంకేతికతను ఉపయోగించుకోగలుగుతాడు. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా లగ్నం నుంచే మనం పరిగణిస్తుంటాం, ప్రతి భావాన్ని కూడా లగ్నం నుంచి తీసుకుంటుంటాం. ఈ స్థానం అనేది ఎవరికి వారిని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఉండాలి అనే అంశాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది. తన యొక్క వ్యక్తిత్వం, తన యొక్క లక్ష్యాలు, తన యొక్క గోల్ ఏదైతే ఉందో దాన్ని నిర్ణయించేది, దాని ప్రకారం ఏ విధంగా నడుచుకోవాలని తెలియజేసేది లగ్నం. అలాగే దీన్ని ఎందుకు ఇన్ని విషయాలు చెప్పుకున్నా కానీ మళ్ళీ ఎందుకు దీన్ని ముఖ్యమైనటువంటి భావంగా తీసుకోవాలి అనేది కనుక గమనిస్తే, మనకున్నటువంటి కేంద్ర స్థానాలు, ఉదాహరణకి కేంద్రాలను కనుక తీసుకుంటే కేంద్ర స్థానాలు 1, 4, 7, 10 వీటిని మనం కేంద్రాలుగా చెప్పుకుంటున్నాం. ఈ కేంద్రాలు అనేది వ్యక్తి యొక్క జాతకానికి పునాదులు లాంటివి. అలాగే త్రికోణాలు అంటే 1, 5, 9
కేంద్రాలను మనము విష్ణు స్థానాలుగా చెప్పుకుంటాం. త్రికోణాలు 1, 5, 9 ఇవి వ్యక్తి యొక్క ఉన్నతిని, వ్యక్తి యొక్క జీవితంలో అదృష్టాన్ని, వ్యక్తికి లభించేటువంటి మంచి పరిణామాలను తెలియజేస్తుందని చెప్పుకుంటాం. వీటిని మనము లక్ష్మీ స్థానాలుగా చెప్పుకుంటాం. కాబట్టి కేంద్రాలలో, కోణాలలో కామన్గా ఉన్నటువంటి అంశం ఒకటి మొదటి భావం. మొదటి భావం అనేది విష్ణు స్థానాలకి, లక్ష్మీ స్థానాలకి సంబంధించినదిగా తన యొక్క జీవితంలో ప్రతి అంశాన్ని, కేంద్రాలు అంటే వ్యక్తి యొక్క పునాదులు అని చెప్పుకున్నాం, కోణాలు అంటే వ్యక్తి యొక్క జీవితంలో జరిగేటువంటి మంచి అంశాలు, మంచి విషయాలు అని చెప్పుకున్నాం. అతడికి ఉన్నటువంటి పూర్వపుణ్యం, అతడికి ఉన్నటువంటి సంతానం, అతడి యొక్క భాగ్యం, అతడి యొక్క అదృష్టం, అతడి యొక్క ఆధ్యాత్మికత, ప్రతి విషయాన్ని కూడా మనకు కోణ స్థానాలు తెలియజేస్తాయి. కాబట్టి ఈ రెండింటిలో ముఖ్యమైనటువంటిది 1వ స్థానం తనుభావం. రెండింటిలో కామన్గా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ముఖ్యమైనటువంటి స్థానంగా పరిగణించడానికి అవకాశాలు ఉంటాయి. 1వ స్థానం అనేది కేంద్ర త్రికోణాలకు సంబంధించినదిగా ఉండడం వల్ల వాటి యొక్క లక్షణాలను మిళితం చేసి వ్యక్తికి అందిస్తుందనేది మనం తెలుసుకోవాలి. దీని ద్వారా తన యొక్క జీవితంలో అదృష్టం, తన యొక్క వ్యవహార శైలి, తన యొక్క వ్యక్తిత్వంకి ముఖ్యంగా ఉపయోగపడుతుందనేది ఇక్కడ గమనించాలి. ఎప్పుడైతే వ్యక్తి యొక్క జీవితంలో మొదటి స్థానం కనుక, తనుభావం కనుక ఇబ్బందికరంగా, బలహీనంగా ఉన్నప్పుడు తన యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలకు పునాదిగా ఉంటుందని చెప్పుకోవాలి. తన యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడనేది గమనించాలి. లగ్నం ఎప్పుడైతే బలహీనంగా ఉంటుందో ఇబ్బందులు, సమస్యలు, బాధ్యతలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయనేది గమనించాలి. అలాగే ఈ స్థానాన్ని ముఖ్యంగా మనం గమనించాలంటే కనుక ఈ తనుభావం అనేది వ్యక్తి యొక్క శరీరాన్ని, శరీరతత్వాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి భౌతికంగా తన యొక్క భౌతికంగా తను ఏ విధంగా ఇబ్బందుల్ని, లేదంటే ఏ విధంగా తన యొక్క సుఖాన్ని పొందగలుగుతున్నాడు, తన యొక్క తన యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉండబోతుంది, తన యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతుంది, తన జీవితంలో తను ఏ విధంగా జీవించగలుగుతాడు, తన యొక్క సామర్థ్యాలు ఏంటి అనేది వీటి గురించి ఎక్కువగా మనకు లగ్నం నుంచి తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ లగ్నంలో ఉండేటువంటి గ్రహాల ద్వారా ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆ గ్రహం యొక్క ప్రభావం అనేది పూర్తిగా ఉంటుందని చెప్పుకోవాలి. దాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తుంది, తన జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తుంది. లగ్నంలో ఉండేటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో అది చాలా ముఖ్యమైనటువంటి అంశాలను తన యొక్క జీవితంలోకి తీసుకొస్తుంది. కాబట్టి లగ్నం అనేది వ్యక్తి యొక్క జన్మకుండల్ని పరిశీలన చేయడానికి ఒక భూతద్దం లాగా పనిచేస్తుందని గమనించాలి. ముఖ్యంగా లగ్నం మొదటి భావం మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అనేది కనుక గమనిస్తే, మొదటి భావం అనేది తన యొక్క స్పృహ, తన యొక్క జ్ఞానం, తన యొక్క తెలివితేటలు, తన యొక్క జీవితంలో తను ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడు, తన యొక్క ఆలోచనలు ఏంటి, తన వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అనేటివి మనం ముఖ్యంగా గ్రహిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ తన యొక్క గుర్తింపు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. తనను తాను ఏ విధంగా ప్రపంచానికి పరిచయం చేసుకోబోతున్నాడు, తన యొక్క ప్రత్యేకతను ప్రపంచానికి ఏ విధంగా తెలియజేయబోతున్నాడు అనేది లగ్నం. కాబట్టి తన యొక్క గుర్తింపు అనేది, తన యొక్క అభివృద్ధి అనేది మనం ఇక్కడ మొదటగా గమనించాలి. వ్యక్తి యొక్క జీవితంలో లగ్నం అనేది తన యొక్క శారీరక స్థితిని ఎక్కువగా ముఖ్యంగా తెలియజేస్తుంది. అదే సమయంలో వ్యక్తి యొక్క నిజాయితీ, వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, తన యొక్క గుర్తింపును, తనకున్నటువంటి అవగాహనను, తన చుట్టూ ఉండేటువంటి ప్రతి విషయాన్ని కూడా, బాహ్య ప్రపంచంతో తనకు ఉండబోయేటువంటి సంబంధాలను కూడా తన యొక్క వైఖరి ద్వారా ఇక్కడ ఈ వ్యక్తి తెలుసుకోగలుగుతాడు. బాహ్య ప్రపంచంతో ఇతను ఏ విధంగా అనుసరించాలనేటువంటి భావన కూడా అతను అర్థం చేసుకోగలుగుతాడు. ఇక్కడ తనుభావం అని ముఖ్యంగా దీన్ని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ తనుభావం అనేది ఎప్పుడు కూడా తన యొక్క స్వీయ గుర్తింపును, తన గుర్తింపును ఎక్కువగా, అలాగే తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క తెలివితేటల్ని వీటితో ముడిపడి ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ స్థానానికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం చూస్తే అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో వ్యక్తికి ఒక అవగాహన కల్పిస్తూ ఉంటుంది. తన యొక్క ప్రయోజనాన్ని, తన యొక్క ప్రభావాన్ని ఈ స్థానం అనేది ఎప్పుడు చూపిస్తూ ఉంటుంది. వ్యక్తి తనకు తానుగా ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకోవాలి, తనకు తానుగా బాహ్య ప్రపంచానికి ఎలా పరిచయం చేసుకోవాలి, బాహ్య ప్రపంచంతో తనకు ఉన్నటువంటి సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలి అనే ప్రతి అంశాన్ని కూడా ఈ లగ్నం ద్వారా మనం గమనించవచ్చు. తన యొక్క జీవితాన్ని విశ్లేషించడానికి చాలా ముఖ్యమైనటువంటి స్థానంగా మనం తీసుకుంటాం.
వ్యక్తి యొక్క జన్మ చార్ట్లో అత్యంత కీలకమైనటువంటి అంశాలలో ముఖ్యమైనదిగా పరిగణిస్తుంటాం. ఎన్నో రకాలైనటువంటి అంశాలు ఈ లగ్నం ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. లగ్నం యొక్క బలహీనత వ్యక్తిని అనారోగ్యానికి గురి చేస్తుందనేది గమనించాలి. ఇది ముఖ్యమైనటువంటి సూచనగా పరిగణించవచ్చు. తన యొక్క శరీర తత్వాన్ని తెలియజేస్తుంది. తన యొక్క ముఖం, తన యొక్క తల, తన యొక్క జుట్టు, తన యొక్క శరీరాకృతి పూర్తిగా వీటికి బాధ్యత వహిస్తుంది. కాబట్టి లగ్నం బలంగా ఉన్నప్పుడు వ్యక్తి ఆరోగ్యంగా చాలా చక్కగా శ్రమించగలిగేటువంటి తత్వంతో మంచి వ్యక్తిత్వంతో ఉంటాడనేది గమనించాలి. ముఖ్యంగా తన యొక్క కెరీర్ విషయంలో చూస్తే తన యొక్క జీవితంలో ఎదగాలంటే వ్యక్తికి కావాల్సింది తన యొక్క జీవితానికి తన యొక్క జీవితంలో ఎదగడానికి కావాల్సింది తనకు ఒక వృత్తి. ఆ వృత్తి ఏ విధంగా ఉంటుంది, సమాజంలో అతడు ఆ వృత్తిలో ఏ విధంగా వ్యవహరిస్తాడు, ఆ వృత్తి ద్వారా ఇతరులని ఎలా ఆకర్షించుకోగలుగుతాడు, వారితో కలిసి ఏ విధంగా పనిచేయగలుగుతాడు, వీటినన్నింటినీ మొదటి స్థానం ద్వారా మనం గమనించవచ్చు. బలంగా ఉన్నటువంటి మొదటి స్థానం ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తి యొక్క వృత్తిపరమైనటువంటి జీవితంలో లేదంటే కెరీర్ విషయంలో చాలా సపోర్ట్గా ఉంటుందని చెప్పుకోవాలి. బలమైనటువంటి లగ్నం ప్రతి అంశాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతాడు, ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాడు, అక్కడ ఉన్నటువంటి సమస్యని అధిగమించగలుగుతాడు. దీని ద్వారా తన యొక్క జీవితంలో సరియైన సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పేదరికాన్ని నుంచి బయటపడడం, తనకు కావాల్సినటువంటి సంపదను, తనకు కావాల్సినటువంటి ఆదాయాన్ని, తనకు కావాల్సినటువంటి గౌరవ మర్యాదల్ని పెంపొందించుకోవడం, అనవసరమైనటువంటి విషయాల నుంచి తప్పించుకోవడం, ఇవన్నీ కూడా మనము మొదటి భావం బలంగా ఉన్నప్పుడు తన యొక్క జీవితంలో ఉంటాయని గమనించాలి. ఇక్కడ మనకున్నటువంటి 12 భావాలలో కనుక చూస్తే మొదటగా కేంద్రాలు అనేది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 1, 4, 7, 10 ఈ కేంద్ర స్థానాలు, 1, 5, 9 ఈ త్రికోణ స్థానాలు, అలాగే 6, 8, 12 ఈ దుస్థానాలు, 6, 3, 6, 11 వీటిని ఉపచయ స్థానాలు. ఈ విధంగా మనము ప్రతి భావాన్ని కూడా విభజించుకోవడం జరిగింది. అంటే వ్యక్తి యొక్క జీవితంలో కామ, క్రోధ, మదలు, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రతి స్థానం కూడా మనకు ఉన్నటువంటి 12 భావాల్లో ఉన్నది. ఈ జ్యోతిష శాస్త్రంలో మొదటి స్థానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి అనేది నా యొక్క భావన. కాబట్టి అన్ని భావాల్లో కన్నా చాలా ముఖ్యమైనటువంటి భావం ఏదంటే కనుక లగ్నం. మొదటి భావమే చాలా ముఖ్యమైనటువంటి భావం. చాలా ప్రతి విషయాన్ని వ్యక్తికి విశదీకరించేది, ప్రతి విషయాన్ని వ్యక్తికి తెలియజేసేది మొదటి భావమే అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు.